రాయచోటి పురపాలక సంఘం మెప్మా ఆధ్వర్యంలో పట్టణ స్వయం సహాయక సంఘంలోని 30 సంవత్సరాల పైబడిన దాదాపు 519 మంది మహిళలకు ఉచితంగా 16 రకాల ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాయచోటి పట్టణం మెప్మా ఆఫీసు నందు శుక్రవారం ఉదయం 9:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రవి మాట్లాడారు. 30 సంవత్సరాల పైబడిన మహిళలు ఎంతో మందికి ఎన్నో రకాల తెలియని జబ్బులు ఉండే అవకాశం ఉందని ముందు చూపు చర్యతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఉచితంగా సఖీ సురక్ష అనే కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని రాయచోటి పట్టణంలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇదే పరీక్షలు బయట ప్రైవేటుగా చేసుకోవాలంటే దాదాపు 10,000 రూపాయల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఈ పరీక్షల్ని పూర్తి ఉచితంగా నిర్వహించడం వల్ల ఎంతో మంది మహిళలకు మంచి జరుగుతుందని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మెప్మా సంస్థ రాయచోటి వారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు అదేవిధంగా పీడీ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు సఖీ సురక్ష అనే మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో సుమారుగా ఈరోజు 500 మంది పాల్గొని వారి యొక్క ఆరోగ్య పరీక్షలన్నీ కూడా పరీక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కూడా చాలా యొక్క అనారోగ్య సమస్యలతో బాధపడి కాల్షియం లోపం వలన రక్తహీనత వలన బాధపడి పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు. ఈ కాలంలో చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళి క్యాంప్స్ అదే ఈ యొక్క హెల్త్ డిసీజెస్ చేసుకోవాలన్నా కూడా చాలా వ్యయంతో కూడిన ఖర్చు అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సఖీ సురక్ష అనే పేరుతో మెప్మా మహిళలందరికీ కూడా మంచి సదవకాశం ఉపయోగించారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో 16 రకాలైన పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా వాట్సాప్ ద్వారా వారి యొక్క మొత్తం రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నాం. ఈరోజు సుమారు 500 మంది ఇక్కడ హాజరవుతారు. రేపు కూడా 500 మందితో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశం ఉపయోగించాలని కోరుతున్నాను. నేను డాక్టర్ ఆయుష్ ఈశ్వర్, మెడికల్ ఆఫీసర్ ఫర్ దిస్ క్యాంప్. సో ఈ క్యాంప్ ఏమంటే దిస్ ఈజ్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అవర్ హానరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. This refers to Sakhi Suraksha. Sakhi Suraksha is only for ladies. On this, we are focusing on MEPMA DWACRA members or SHG members. So, what's the process? I will give you a brief on that. So, this is a screening project. Mainly, we are screening for 3 cancers. What are those? Oral cancer, breast cancer, and cervical cancer. So, we have trained GNM staffs over here, and we have blinds covered them so that privacy is maintained. After that, they are registering. They are checking for vitals. After that, they are checking for family history, medical history. In vitals, they are checking for BP, pulse, SpO2, height, weight, so that we can get an idea whether it is overweight, underweight, malnutrition, something kind of. After that, we are examining for those 3 cancers which I mentioned earlier. After that, we are sending them for the lab, where the lab guys are drawing 5 ml blood, through which we will get the report of 16 blood tests. And what are those 16 parameters if I say? First being HbA1c. HbA1c refers to the average complete sugar data. In that 2 to 3 months average sugar data we can find. Next is protein deficiency, vitamin deficiency. In lipid we can cover cholesterol, and we have thyroid, anemia, and complete blood profile. So these reports will be sent directly to their WhatsApp number after 10 days. So this is completely digital process. And also to mention, this is not a one-day project. It's actually a 1-year project specifically. And today we are at Raichoti. So our Honorable CMM Shri Abbas sir has made a good arrangement over here, and we are expecting a good crowd over here. Thank you. అందరికీ నమస్కారం. మనకు ఈరోజు అయితే రాయచోట్లో ఏదైతే జరుగుతుందో సఖీ సురక్ష ప్రోగ్రామ్ కింద నేషనల్ హెల్త్ మిషన్ కింద దీన్ని చేపట్టడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వము, మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా. సో మనకి ఏదైతే లేడీస్కి, ఆడవారికి ఆరోగ్యం కోసము ఒక 16 రకాలైన టెస్టులు జరుగుతాయి. సో ఈ టెస్ట్ ద్వారా మనకు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో బయటపడే అవకాశం ఉంటుంది. మనం ఇదే టెస్ట్ బయట చేయించుకోవాలనుకున్నా దాదాపు 4,000 రూపాయలు అవుతుంది. సో అటువంటి టెస్ట్ని ఈరోజు మనకు గవర్నమెంట్ అనేది లేడీస్, డ్వాక్రా మహిళలకి అయితేనేమి, ఎనీ ఎవరు లేడీస్కైనా కూడా ఇది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందరూ కూడా దీన్ని చేయించుకుంటే సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెయిన్ ఇప్పుడు ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేవి ఎక్కువగా లేడీస్ బాధపడుతున్నారు. సో వాళ్ళ టెస్ట్ ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలో కూడా తెలియదు. సో ప్రధానంగా ఈరోజు ఆ టెస్ట్ ఇక్కడ జరుగుతుంది. మనకి ఏదైతే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉంటాయి లేడీస్కి, ప్రధానంగా ఆ టెస్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది ఈరోజు. సో అదే టెస్ట్ బయట చేయించుకుంటే దాదాపు 2,000 రూపాయలు అవుతుంది. సో అటువంటి టెస్ట్ మనకి ఈరోజు ఇక్కడ చేస్తున్నారు. సో అందరూ కూడా లేడీస్ దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఉపయోగించుకుంటే
రేపు ఏదైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, లేకపోతే విటమిన్స్ ఏమన్నా తక్కువ ఉన్నా, సో ఇట్లా థైరాయిడ్ టెస్ట్ కానీ, థైరాయిడ్ టెస్ట్ మనం బయట చేసుకుంటే దాదాపు 1000 రూపీస్ అవుతుంది. సో అటువంటి టెస్ట్ కూడా మనకి ఈరోజు ఇక్కడ బయట చేస్తున్నారు కాబట్టి, సో మనకున్న పట్టణంలో ఉన్న రాయచోటి పట్టణంలో ఉన్న అందరూ మహిళలు కూడా దీన్ని ఉపయోగించుకొని చక్కగా ఉపయోగించుకుంటే, సో మనకి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సో దానికి తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో అటువంటి టెస్ట్ అనేది మనకి చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ చేస్తున్న టెస్ట్ కూడా ఎవరికి తెలియదు. సో ఇది సీక్రెట్గా ఉంటుంది. సో వాళ్ళకి మాత్రమే మెసేజ్ వస్తుంది. సో ఈ ఫలానా జబ్బు ఉండాలని కూడా ఎవరికి తెలియదు. సో అటువంటి సిస్టమ్ ద్వారా మనం ఈరోజు అటువంటి సీక్రెట్ మెయింటైన్ చేస్తూ కూడా ఎవరికి తెలియకుండా సో ఆయనకు మాత్రమే మెసేజ్ వచ్చేస్తుంది. సో దీని అందరూ కూడా ఉపయోగించుకొని చక్కగా ఉపయోగించుకొని చేసుకోవాల్సింది.